హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మొహమ్మద్ సలీం. మీరు చూస్తున్నారు అంకురం టీవీ. ఈరోజు 10వ తరగతి గణిత శాస్త్రంలో ఉన్నటువంటి పేపర్ 1 లోను పాఠ్యాంశాల యొక్క పూర్తి విశ్లేషణ చేద్దాం. అందులో మొదటి చాప్టర్ రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు అనే చాప్టర్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఇది మ్యాథ్స్ ఫస్ట్ పేపర్ లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు. ఈ చాప్టర్ లో ఉన్నటువంటి ముఖ్యమైన మోడల్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇందులో చూసినట్లయితే ఫస్ట్ మోడల్ ఏంటంటే యూక్లిడ్ అల్గారిథం ఉపయోగించి, ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఉంటుంది. యూక్లిడ్ అల్గారిథం ఉపయోగించి మనం 2 నెంబర్స్ ఆర్ 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కునే మోడల్ ఫస్ట్ మోడల్. ఇది దాదాపుగా 2 మార్క్స్ ఇస్తారు. అలాగే 4 మార్క్స్ ఉన్నటువంటి మోడల్ ఏంటంటే ఇదిగో చూడండి, యూజ్ డివిజన్ అల్గారిథం. అంటే యూక్లిడ్ అల్గారిథం ఉపయోగించి ఇలా 6q+1, 6q+3, 6q+4, లాంటి లెక్కలు ఉన్నాయి. చూడండి ఒకసారి ఇక్కడ వరుసగా ఈ లెక్కలు కానివ్వండి. అలాగే ఎగ్జాంపుల్ లెక్కలు ఉన్నాయి యువతల. ఈ ఎగ్జాంపుల్ లెక్కలు చూసుకుంటే ఇది యూక్లిడ్ పైన రెండో మోడల్. సో ఈ 2 మోడల్స్ కవర్ చేస్తే ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్ మీరు కవర్ చేసినట్టే. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎక్సర్సైజ్ 2లో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్, దాని ద్వారా ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవడం 2 మార్క్స్ కి అగైన్ ఒక మోడల్. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ ద్వారా 3 నెంబర్స్ ఆర్ 4 నెంబర్స్ ఇస్తారు, ఒకసారి 2 నెంబర్స్ ఇస్తారు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవడం ఒక మోడల్. అలాగే దాని కింద చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్, కొంత కాంపౌండ్స్ ఇచ్చి అవి కాంపోజిట్ నెంబర్స్ అవునా కాదని అడుగుతుంటారు. ఇవి జనరల్గా ఎక్కువ 1 మార్క్స్ కి వచ్చే అవకాశం ఉంది. సో ఇవి కూడా తప్పనిసరిగా చూసుకోండి. ఇది ఒక మోడల్. అంటే 1.2 ఎక్సైజ్ లో అన్ని కూడా స్మాల్ మోడల్స్ అనమాట. 2 మార్క్స్ కి 1 మార్క్స్ ఉన్నటువంటి మోడల్స్. ఇకపోతే థర్డ్ ఎక్సర్సైజ్ లో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి ఒక ఫ్రాక్షన్ మనకిచ్చి, ఒక భిన్నం మనకిచ్చి, అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కావచ్చు, ప్రాపర్ కావచ్చు, ఏదైనా మనకిచ్చి అది టెర్మినేటింగ్ డెసిమల్ అండ్ రికరింగ్ డెసిమల్ అవుతుందా, అంటే పూర్తిగా అంతమయ్యే దశాంశం అవుతుందా, లేదా నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా, లేదా నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా, అలాగే అంతమయ్యే దశాంశమా, అంతం కాని దశాంశమా అనే మోడల్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఒక ఫ్రాక్షన్ యొక్క భిన్నంలో ఉన్నటువంటి హారాన్ని తీసుకొని, అంటే డినామినేటర్ తీసుకొని మనం ఫ్యాక్టర్స్ లా కడతాం. 2s 3s ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కట్టుకుంటూ వెళ్తాం. దేని యొక్క హారంలో అయితే ఓన్లీ 2s లేదా ఓన్లీ 5s లేదా 2s 5s మాత్రమే కనిపిస్తే, అంటే ఓన్లీ 2s కనిపించినా, ఓన్లీ 5s కనిపించినా, లేదా 2s 5s కనిపించినా అది పూర్తిగా టెర్మినేటింగ్, అంతం అయ్యే దశాంశం అని రాయాలి. అలా కాకుండా ఈ 2s లేదా 5s లేదా 2s 5s వీటి 3తో పాటు ఇంకొక వేరొక నెంబర్ 3 కానీ 7 కానీ అలాంటివి వచ్చినట్లయితే అప్పుడు ఆ నెంబరు పైన న్యూమినేటర్లో క్యాన్సిల్ అవుతుందో లేదో చూసుకోవాలి. అప్పటికి క్యాన్సిల్ కాని పక్షంలో ఆ ఫ్రాక్షన్ ని నాన్ టెర్మినేటింగ్, అంతము కాని ఆవర్తనమై దశాంశం, నాన్ టెర్మినేటింగ్ అంటే ఆగిపోదు, ప్లస్ రిపీటింగ్ డెసిమల్ అని చెప్తాం. సో ఇక్కడ 2 మోడల్స్ ఉన్నాయి. ఆ 2 మోడల్స్ 2 మార్క్స్ కి ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోవాలి. అలాగే 4 మార్క్స్ కి ఇంపార్టెంట్ మోడల్స్ రాబోతున్నాయి. 1.4 ఎక్సైజ్ లో ఇక్కడ చూడండి, రెండిటికి రూట్ ఉన్నటువంటి సమ్స్, కేవలం ఒకదానికి మాత్రం రూట్ ఉన్న సమ్స్, అలాగే రూట్ 2, రూట్ 3, రూట్ 5 లాంటి సమ్స్ కొన్ని ఉన్నాయి. ఆ సమ్స్ ఈ 3 మోడల్స్, ఒకదానికి రూట్ 2 ఉన్నాయి, రెండిటికి రూట్ 2 ఉన్నాయి, ఒక రూట్ 2, రూట్ 3, రూట్ 5, రూట్ 7 లాంటి మోడల్స్ ఉన్నాయి. ఈ 3 మోడల్స్ చూసుకుంటే ఈ మోడల్స్ కానీ, ఇంతకుముందు మనం ఫస్ట్ ఎక్సెల్ చూసుకున్న మోడల్స్ కానీ, ఈ రెండిట్లో కూడా ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే చూసినట్లయితే లాస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం కూడా లాగర్థమ్స్ ఉపయోగించేసే మోడల్స్. ఈ లాగర్థమ్స్ లో కూడా ఈ 1.5 ఎక్సర్సైజ్ స్టార్టింగ్ లో అబోవ్ 9 పాయింట్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ 1 మార్క్స్ క్వశ్చన్ కూడా కంపల్సరీ చేయండి. అలా కాకుండా యావరేజ్ వాళ్ళు ఈ 1 మార్క్స్ క్వశ్చన్స్ తో పాటు మిగిలిన సమ్స్, అబోవ్ యావరేజ్ కూడా అన్ని సమ్స్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఇక 5th క్వశ్చన్ x² + y² = 25x5 లాంటి ఈ సమ్, ఈ మోడల్ 2 మార్క్స్ కి ఇంపార్టెంట్ గా ఇస్తారు. ఒక్కొక్కసారి రేర్ గా 4 మార్క్స్ కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదు.
కాకపోతే దానికి ఇంక్లూడ్గా వేరే బిట్ కల్పించే అవకాశం కూడా ఉంది. అయితే 2 మార్క్స్ అయితే ఇంపార్టెంట్. అలాగే 6th సమ్ చూసినట్లయితే ఇది కూడా డైరెక్ట్ 4 మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే 7th సమ్ కూడా ఇంపార్టెంట్. అలాగే 8th సమ్ 2 మార్క్స్కి ఇచ్చే అవకాశం ఉంది. 8th సమ్లో మీరు చూసినట్లయితే కింద బేస్ ఏమో ఒక నెంబర్ ఇస్తారు, పైన ఎక్స్పోనెంట్ ఏమో వేరియబుల్లో ఉంటుంది. పైన ఉన్న వేరియబుల్ని కింద దించడానికి రెండు వైపులా మనం లాగరిథమిక్ ఉపయోగించి చేస్తాం. సో ఫైండ్ వాల్యూ, సాల్వ్ ఎక్స్ అన్న ఫైండ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్న ఒకటే. సో ఈ సమ్ మోడల్ కూడా మీరు చూసుకోండి. ఈ రకంగా చూసినట్లయితే మనకి ఈ ఫస్ట్ చాప్టర్ యొక్క అన్ని మోడల్స్ పూర్తయినట్లు లెక్క. ఇది ఫ్రెండ్స్, ఈ చాప్టర్ మొత్తం పైన 7.5 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మోడల్స్, చెప్పిన మోడల్స్ మీకు వచ్చినట్లయితే మీరు నిశ్చింతగా హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. ఇకపోతే నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు రెండో పాఠ్యాంశం సెట్స్, సమితులు అనే చాప్టర్లో ఉన్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, ఎలాంటి ప్రశ్నలు మనకి ఇవ్వబోతున్నారు అన్నది ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఈ సెకండ్ చాప్టర్ సెట్స్, సమితులు. ఈ సెట్స్ అనే చాప్టర్ చాలా తేలిగ్గా ఉండే చాప్టర్. ఈ సెట్స్ అనే చాప్టర్లో ఉన్నటువంటి మోడల్స్ చాలా సింపుల్గా మనం అనలైజ్ చేయొచ్చు. మీరు మీ క్లాస్ వర్క్లో మనం సార్లు చెప్పిన విధంగా మీకు యూనియన్ ఆపరేషన్, అలాగే ఇంటర్సెక్షన్ ఆపరేషన్, అలాగే మైనస్ ఆపరేషన్, ఈ 3 చేయడం వస్తే దాదాపు 70% చాప్టర్ మీ గ్రిప్లో ఉన్నట్టే. దాంతోపాటు ఈ 3 మోడల్స్ వస్తే ఏ యూనియన్ బి కనుక్కోవడం, ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవడం, ఏ మైనస్ బి కనుక్కోవడం, అలాగే ఈ 3 ఆపరేషన్స్ పైన ఏ యూనియన్ బి యూనియన్ సి, ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి లాంటి 3 సెట్స్ పైన 4 మార్క్స్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అలాగే దాంతోపాటు మనకి సెట్ బిల్డర్ ఫామ్, సమితి నిర్మాణ రూపం నుంచి రోస్టర్ ఫామ్, జాబితా రూపం మార్చే లెక్క. అలాగే రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్, జాబితా రూపం నుంచి మరి సమితి నిర్మాణ రూపం మార్చే లెక్క చాలా ఇంపార్టెంట్ లెక్క. ఆ మోడల్ ఒకటి చూసుకోవాలి. అంటే యూనియన్, ఇంటర్సెక్షన్, మైనస్తో పాటు ఇప్పుడు చెప్పినటువంటి మోడల్. దాంతోపాటు ఇక్కడ మనకి ఏ సబ్సెట్ ఆఫ్ బి, బి సబ్సెట్ ఆఫ్ ఏ అయినప్పుడు వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయటం. అంటే ఏ బికి ఉపసమితి, బి ఏకి ఉపసమితి అయినప్పుడు అడుగుతాడు ఏ యూనియన్ బి లేదా ఏ ఇంటర్సెక్షన్ బికి ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయకుండానే పిక్చర్ డ్రా చేయండి అంటాడు. అప్పుడు మనం వెన్ డయాగ్రామ్ గీయడం రావాలి. ఆల్రెడీ క్లాస్లో మీరు డిస్కస్ చేసి ఉంటారు. ఆ పిక్చర్స్ ఒకసారి చూసుకోండి. ఏ సబ్సెట్ ఆఫ్ బి అయినప్పుడు ఏ బి సబ్సెట్ ఆఫ్ ఏ అయినప్పుడు ఏ మైనస్ బికి, బి మైనస్ ఏకి, ఏ యూనియన్ బికి అండ్ ఏ మైనస్ బికి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ, ఈ 4టికి ఏ సబ్సెట్ బి అయినప్పుడు పిక్చర్స్ ఎలా డ్రా చేయాలి, బి సబ్సెట్ ఆఫ్ ఏ అయినప్పుడు పిక్చర్స్ ఎలా డ్రా చేయాలో చూసుకోండి. అలాగే చివరిగా ఇందులో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనే ఫార్ములా పైన మన టెక్స్ట్ బుక్లో కొన్ని తక్కువ సమ్స్ ఉన్నాయి. ఆ ఫార్ములా పైన ఉండే లెక్కలు కూడా చూసుకున్నట్లయితే ఈ సమితుల్లో ఉన్నటువంటి అన్ని మోడల్స్ మీరు పూర్తి చేసినట్లు లెక్క. ఈ సమితుల నుంచి కూడా కనీసం మనకి 4 మార్క్స్, గరిష్టంగా 7.5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా దీనిపైన విశ్లేషణ పూర్తయినట్లే. ఇప్పుడు 3వ చాప్టర్ పాలినామియల్స్, బహుపదులు. ఈ చాప్టర్లో ఉన్నటువంటి 8 లేదా 9 మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్ వరకు చూసుకున్నట్లయితే ఈ చాప్టర్ని పూర్తిగా మీరు రివిజన్ చేసినట్లయితే ఆ చాప్టర్ పైన మంచి గ్రిప్ సంపాదించుకుని తద్వారా ఈ చాప్టర్ నుంచి ఇచ్చే దాదాపు 7-7.5 మార్కుల వరకు మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మోడల్స్ పైన ఒక విశ్లేషణ చేద్దాం. ఇక్కడ థర్డ్ చాప్టర్ చూద్దాం. థర్డ్ చాప్టర్ పేరు ఏంటంటే పాలినామియల్స్, బహుపదులు. ఈ చాప్టర్ నుంచి ఎలాంటి ప్రశ్నలు మనకి ఇస్తారు, ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ ఎక్సైజ్ చూసినట్లయితే ఇలా పాలినామియల్ ఇస్తారు. అందులో వాల్యూస్ పెట్టి P ఆఫ్ 1, P ఆఫ్ -1 కనుక్కోవడం ఫస్ట్ మోడల్. ఇది మనకు వచ్చిందా లేదా. అలాగే ఒక పాలినామియల్ ఇస్తారు, కొన్ని నెంబర్స్ ఇస్తారు, అవి జీరోస్ అవుతాయి కాదా, శూన్యాలు అవుతాయి కాదో చేసే మోడల్ రెండో మోడల్. ఇది చెక్ చేయమంటారు, రెండో మోడల్ ఇది. ఈ రెండు అన్ని కూడా 2 మార్క్స్కి ఇచ్చేవి. అలాగే గ్రాఫ్ మెథడ్ ఇస్తారు, 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ఈ గ్రాఫ్ చేయడం మీకు వచ్చా, ఇది థర్డ్ మోడల్. అలాగే దాంతోపాటు నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మోడల్లో మనకి ఇక్కడ చూడండి, ఇది 3.2 ఎక్సైజ్. ఇందులో ఫైండ్ జీరోస్ కనుక్కోవడం, ఇది 4th మోడల్. ఇది 4th మోడల్. అలాగే
ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో 3.3లో చూసినట్లయితే ఇలా ఒక పాలినామియల్ ఇస్తారు, ఇచ్చి జీరోస్ కనుక్కోమంటారు. ఇది ఒక మోడల్. దాంతోపాటు రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్, గుణకాలకి శూన్యాలకు మధ్య సంబంధం కనుక్కోమంటారు. ఇలాంటి రిలేషన్షిప్ కనుక్కోవడం అనేది నెక్స్ట్ మోడల్, అంటే 5th మోడల్, 5వ మోడల్ అనమాట. ఈ మోడల్ మనకు వచ్చా. అలాగే 2 ఎలిమెంట్స్ ఇస్తారు. ఆ 2 ఎలిమెంట్స్ ఏమని చెప్తారంటే సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే శూన్యాల లబ్ధం అండ్ మొత్తం అయినప్పుడు, అప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపదిని కనుక్కోండి అంటారు. ఇది ఒక మోడల్. ఈ మోడల్ మనకు వచ్చా లేదా? అలా కాకుండా ఒక 2 ఎలిమెంట్స్ ఇస్తారు, అవి జీరోస్. ఇంతకుముందు ఇచ్చిందేమో ఫస్ట్ ది సమ్ ఆఫ్ ది జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, అంటే ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా బీటా ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపదిని కనుక్కునే మోడల్ ఇది. ఇక్కడ ఇచ్చింది కేవలం జీరోస్, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా, అప్పుడు వర్గ బహుపది క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కునే మోడల్ ఒక మోడల్ ఇది. అలాగే ఇందులో దాదాపు చివరి మోడల్ ఏంటంటే 3 ఎలిమెంట్స్ ఇస్తారు. సో ఇది 5th మోడల్, 6th మోడల్, 7th మోడల్. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఇస్తారు. ఈ 3 ఎలిమెంట్స్ ఒక క్యూబిక్ పాలినామియల్ ఇచ్చి వాటికి జీరోస్ అవుతాయి కాదా, అయినట్లయితే సేమ్ రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ కనుక్కోమంటారు. అలా కనుక్కునే మోడల్ చివరి మోడల్. సో ఇట్లా ఈ మోడల్స్ అన్ని వచ్చినట్లయితే మనకి పాలినామియల్స్ అనే చాప్టర్ పర్ఫెక్ట్ గా వచ్చినట్లే. అలాగే ఈ బహుపదుల్లో ఒక మోడల్ ఉంది ఇంకొకటి, అదేంటంటే 3.4లో ఒక 2 పాలినామియల్స్ మనకి ఇస్తారు. అది ఎక్కువ డిగ్రీ ఉన్న పాలినామియల్ ఒకటి, తక్కువ డిగ్రీ ఉన్న పాలినామియల్. తో అలా ఆ 2 పాలినామియల్స్ లో బిగ్ పాలినామియల్ ని స్మాల్ పాలినామియల్ తో డివైడ్ చేసి రిమైండర్ అండ్ కోఎఫిషియంట్ రాయమనే మోడల్ ఒకటి ఉంది. అదొకటి ఇంపార్టెంట్. ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్ గా మనం భావించవచ్చు. అలాగే ఇక్కడ పక్కన చూసినట్లయితే ప్రాక్టీస్ కోసం కొన్ని సమ్స్ ఇచ్చారు. ఇవి కూడా తప్పకుండా మీరు ఒకసారి కనీసం మోడల్కి ఒకటైనా చేసి తీరాలి. అలాగే ఇప్పుడు 4th చాప్టర్ లీనియర్ పెయిన్ ఆఫ్ ఈక్వేషన్స్, రేఖీయ సమీకరణాల జత. ఈ చాప్టర్లో ఉన్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమున్నాయి? ముఖ్యంగా గ్రాఫ్ మెథడ్ ఒకటి ఉంది. గ్రాఫ్ ద్వారా చేయడం అనేది ఖచ్చితంగా వస్తే ప్రశ్న. దాంతోపాటు మిగిలిన మోడల్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఎలా ఇస్తారన్న దాని మీద ఒకసారి విశ్లేషణ చేద్దాం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. కాబట్టి ఈ చాప్టర్లో ముఖ్యంగా చెప్పాలంటే మనకి వెర్బల్ సమ్ ఇచ్చినా గానీ, లేదా డైరెక్ట్ సమ్ ఇచ్చినా గానీ, లేదా సిస్టమ్ అంటే 2 ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఎక్స్ యొక్క పాలినామియల్ యొక్క డిగ్రీ పవర్ 1 ఉన్నట్లయితే దాన్ని లీనియర్ ఈక్వేషన్ గా చెప్తాం. ఇక్కడ మనకి సమ్స్ లో ఏం చేస్తారంటే ఒక సమ్ లో 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తారు. వాటిని మనం సాల్వ్ చేసి ఆ ఈక్వేషన్ లో ఉన్న ఎక్స్ వాల్యూ, వై వాల్యూ అంటే 2 వేరియబుల్స్ మనం కనుక్కుంటాం. అది డైరెక్ట్ గానా లేదా గ్రాఫ్ ద్వారా అనేది ఇక్కడ మోడల్స్ గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ఇలా గ్రాఫ్ మెథడ్స్ ఆల్రెడీ మీ సార్లు చేయించుంటారు. ఖచ్చితంగా గ్రాఫ్ వస్తుంది. ఆ గ్రాఫ్ మోడల్ ఫస్ట్ మోడల్. దాని తర్వాత అవే ఈక్వేషన్స్ మనం గ్రాఫ్ ద్వారా కాకుండా డైరెక్ట్ గా సాల్వ్ చేయడం ద్వారా అవి మనం సెకండ్ మోడల్ చెప్పుకోవచ్చు. అయితే ఈ గ్రాఫ్ మెథడ్ లోనే ఆ 2 ఈక్వేషన్స్ అనేవి కన్సిస్టెంట్ అవునా కాదా, అంటే a1/a2 = b1/b2 = c1/c2, ఇలా a1/a2 b1/b2 c1/c2 3 కట్టి ఆ మూడు యొక్క వాల్యూస్ మనం కంపేర్ చేస్తూ స్టేట్మెంట్స్ రాస్తాం. అలా కంపేర్ చేస్తూ స్టేట్మెంట్స్ రాసే లెక్కలు ఉన్నాయి, ఏతున్నాయి, అవి 2 మార్క్స్ ఇంపార్టెంట్. అలాగే గ్రాఫ్ లో కూడా ఒకసారి అలా చేసి అవి కన్సిస్టెంట్ అవునా కాదా అని తెలియజేసి గ్రాఫ్ ఏమంటారు, అలాంటి లెక్కలు. అలాగే గ్రాఫ్ లెక్క ఒకసారి వెర్బల్ గా కూడా ఇవ్వచ్చు. సో 4th చాప్టర్ లో ఒక వెర్బల్ సమ్ ఇచ్చారంటే అర్థం ఏంటంటే మనం 2 వేరియబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ 2 వేరియబుల్స్ యూజ్ చేసుకోవడం ద్వారానే మనం 2 ఈక్వేషన్స్ తయారు చేసి వాటిని వాడు గ్రాఫ్ లో చెప్పమంటే గ్రాఫ్ గా చేస్తాం, లేదా వేరే మోడల్ చెప్పమంటే ఆ మోడల్లో ప్రకారం మనం చేస్తాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ అని ఉన్నాయి కదా, ఎలిమినేషన్ మెథడ్ అని, ఆ మోడల్ చేస్తాం. సో గ్రాఫ్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్, డైరెక్ట్ గా
ఈ సబ్స్టిట్యూషన్ మెథడే మనకు దాదాపుగా ఎక్కువ సార్లు అంటే గ్రాఫ్ అనేది ఇంటర్ డిగ్రీలో ఆ ద్వారా చేయం కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్ రావడం చాలా ముఖ్యం. 10th క్లాస్ వరకు అయితే మార్కుల కోసం అన్ని మోడల్స్ చేయాలి, కానీ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి సబ్స్టిట్యూషన్ మెథడ్ పై మీకు మంచి పట్టుండి తీరాలి. అయితే ఎలిమినేషన్ మెథడ్, ఈ ఎలిమినేషన్ మెథడ్ రాబోయే రోజుల్లో ఎక్కడ మనం పెద్దగా ఉపయోగించాం, కాకపోతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ మెథడ్ పైన కూడా మీరు ఒకసారి లుక్ చేయండి. అలాగే దాని తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి 4.2లో డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా కొన్ని వెర్బల్ సమ్స్ ఇచ్చారు. అంటే ఈ సమ్ చదివి ఎక్స్ తీసుకుంటారు, వై తీసుకుంటారు. వాడు చెప్పిన 2 కండిషన్స్ ద్వారా 2 ఈక్వేషన్స్ రెడీ చేసి వాటిని సాల్వ్ చేసి సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా ఎక్స్ వాల్యూ, వై వాల్యూ కనుక్కుంటారు. అంటే ఎక్స్ అంటే ఆ సమ్లో ఏదో ఒకటి అయి ఉంటుంది, వై అంటే ఏదో ఒకటి అయి ఉంటుంది. అలా 4.2లోని వెర్బల్ సమ్స్ అని కూడా ఎక్స్, వై 2 వేరియబుల్స్ కనుక్కొని చేసే లెక్కలు. అలాగే 4.3లో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈక్వేషన్స్ లో దాదాపుగా ఎక్స్ వేరియబుల్, వై వేరియబుల్ అనేవి డినామినేటర్లో ఇచ్చారు. మనకి ఇక్కడ గమనించండి, మీరు డినామినేటర్లో ఇచ్చారు కాబట్టి అలాగే 5th చాప్టర్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వర్గ సమీకరణాలు చూసినట్లయితే 5.2 5.1కి అంత ప్రాధాన్యత లేదు. అయినా 1 మార్క్స్ 1 మార్క్స్ క్వశ్చన్ ఏతుందో ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు అవి కూడా చూడండి. అలాగే 2 మార్క్స్ 4 మార్క్స్ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు ఏతుందో ఇక్కడ 5.2లో ఫ్యాక్టరేషన్ మెథడ్ ద్వారా ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉన్నటువంటి ఎక్స్ వాల్యూస్ 2 కూడా కనుక్కునే ఒక మోడల్. అలాగే ఈ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అనేది చాలా రేరు, అసలు దాదాపు ఇంటర్ డిగ్రీ తర్వాత మీకు ఎక్కడ రాదు, కానీ ఇచ్చారు. దానిపైన కూడా ఒక మోడల్ చేసి వదిలేయండి. అలాగే 5.3లో రూట్స్ కనుక్కోవడం. అలాగే మనకి వెర్బల్ సమ్స్ ఇచ్చారు. అగైన్ ఈ చాప్టర్లో 4th చాప్టర్లో ఏమో 2 వేరియబుల్స్ ఉపయోగిస్తాం, కానీ 5th చాప్టర్లో వెర్బల్ సమ్ ఇచ్చినప్పుడు కేవలం ఒక వేరియబుల్ మాత్రమే తీసుకుని దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్గా వాడిచిన కండిషన్ నుంచి క్వాడ్రాటిక్ పాలినామియల్ తయారు చేసి ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ మనం ఫ్యాక్టరేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, 4th చాప్టర్ 5th చాప్టర్ ఉన్న తేడా ఏంటంటే 5th చాప్టర్లో కేవలం ఒక వేరియబుల్తోనే క్వాడ్రాటిక్ పాలినామియల్ తయారు చేయాలి. అలాంటి లెక్కలు ఇచ్చారు. ఒక 2 సమ్స్ 3 సమ్స్ మీరు చేయగలిగితే మిగతా అన్ని చేయగలుగుతారు. లాస్ట్లో 12th సమ్ చూడండి, 12th సమ్ ఒకటి, తర్వాత 8th సమ్ ఒకటి, 7th సమ్ ఒకటి, 6th సమ్ ఒకటి, ఇలాంటి కొన్ని సమ్స్ ఉన్నాయి. ఇవి కంపల్సరీగా మీరు చేయండి. అలా ఎగ్జాంపుల్ సమ్స్ కూడా చేయండి. ఎగ్జాంపుల్ 13th ఒకటి, 12th ఒకటి. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి b² - 4ac, ఆ b² - 4ac దాన్ని యొక్క వాల్యూ కనుక్కోవడం ద్వారా దాని యొక్క డిస్క్రిమినెంట్ అంటాం దాన్ని మనం, మీకు తెలిసిందే. ఆ b² - డిస్క్రిమినెంట్ వాల్యూ కనుక్కొని తద్వారా ఆ సమ్స్, ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏదో దాని యొక్క నేచర్ మనం చెప్తాం. చూడండి, b² - 4ac వాల్యూ >0 పాజిటివ్ ఉన్నట్లయితే ఇంకో ఇలా ఉంటుంది గ్రాఫ్. b² - 4ac 0 ఉన్నట్లయితే ఇలా టచ్ చేస్తుంది కర్వ్ ఎక్స్ యాక్సిస్. అలాగే b² - 4ac కర్వ్ వాల్యూ అనేది <0 మైనస్లో వచ్చినట్లయితే అది ఎక్స్ యాక్సిస్ టచ్ చేయకుండా గాల్లోనే ఉంటుంది అనమాట. అది సో అలా డిస్క్రిమినెంట్ ఉపయోగించి ఇక్కడ డిస్క్రిమినెంట్ ఇప్పుడు 6th చాప్టర్ ప్రోగ్రెషన్స్, శ్రేణులు. శ్రేణులు అనే చాప్టర్లో మొత్తం ఎన్ని రకాల శ్రేణులు ఉన్నాయి, 4 మార్క్స్ ఇచ్చే సమ్స్ ఎలా ఉంటాయి, వాటి విశ్లేషణ పూర్తి చేద్దాం. 6వ చాప్టర్ మరియు 7వ చాప్టర్కి వీడియో పరంగా సాంకేతిక లోపం ఉండటం వల్ల ఈ రకంగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. దయచేసి స్టూడెంట్స్ ఏమీ అనుకోవద్దు. మీరు ఈ వాయిస్ ఓవర్ వినేటప్పుడు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. 6.1 శ్రేణులు ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లో చూసినట్లయితే మనకి 2 రకాల శ్రేణులు ఉన్నాయి. ఒకటి అంక శ్రేణి, 2 గుణశ్రేణి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, 2 జామెట్రికల్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకి 3 ఎక్సర్సైజ్ ఉన్నాయి, 6.1, 6.2, 6.3. 6.1లో దాదాపు మీరు చూసినట్లయితే టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. సెకండ్లో A, D ఇచ్చినప్పుడు మీన్స్ ఫస్ట్ టర్మ్ A, కామన్ డిఫరెన్స్ D ఇచ్చినప్పుడు ఫస్ట్ 4 టర్మ్స్ కనుక్కునే లెక్కలు ఒక మోడల్. అలాగే థర్డ్ వన్లో ఫస్ట్ టర్మ్ అండ్ డిఫరెన్స్ కనుక్కోమని ప్రోగ్రెషన్ నుంచి కనుక్కునే లెక్కలు. అలాగే 4th సెక్టార్లో మనకి ప్రోగ్రెషన్స్ ఇచ్చారు. కామన్ డిఫరెన్స్తో పాటు
ఫస్ట్ టర్మ్ రాసి ఆ ఇచ్చినటువంటి ప్రోగ్రెషన్లో నెక్స్ట్ 3 టర్మ్స్ రాయమని. ఈ లెక్కలన్నీ కూడా మనకి 1 మార్క్కి హాఫ్ మార్క్కి ఇంపార్టెంట్ సమ్స్ ఇవి. అలాగే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సెకండ్ ఎక్సర్సైజ్ చూసినట్లయితే 6.2లో అన్నీ కూడా చాలా మంచి లెక్కలు ఇవన్నీ కూడా. 6.2లో ఫస్ట్ సెక్టార్లో ఏ, డి అండ్ ఎన్ అండ్ nth టర్మ్ ఏఎన్ ఈ 4 ఎలిమెంట్స్లో ఏవైనా 3 ఇచ్చి 4వది కనుక్కుంటాం మనం. దట్ ఈస్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ టీ ఫార్ములా ద్వారా ఈ 4 ఎలిమెంట్స్లో ఏవైనా ఒక 3 ఇస్తాడు, 4 కనుక్కోమంటాడు. ఇంపార్టెంట్ మోడల్. అలాగే సెకండ్ సెక్టార్లో డైరెక్ట్గా ప్రోగ్రెషన్ ఇచ్చి 13th టర్మ్ 11th టర్మ్ ఏదైనా ఒక టర్మ్ కనుక్కోమని లెక్క. అలాగే థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, దాన్ని టిక్ చేసుకోండి. మీకు ఏవైనా 2 టర్మ్స్ ఇస్తాడు, A1 A3 ఇచ్చి ఆ ప్రోగ్రెషన్లో ఇష్టం వచ్చింది ఏదైనా కనుక్కోమంటాడు. అలాగే థర్డ్ సెక్టార్తో పాటు కొంచెం కిందకు వచ్చినట్లయితే అదే ఎక్సైజ్లో 6.2లో కింద 4 కా నుంచి 15th వరకు కూడా అండ్ 16th సమ్స్ వరకు కూడా ఇవన్నీ కూడా ఒక్కో మోడల్లో ఉన్నాయి. ఇవన్నీ చక్కగా చేయండి. వీటితో పాటు మీకు ఒక మోడల్ చెప్తాను. ప్రోగ్రెషన్ కనుక్కోమనే మోడల్ అది. అందులో ఏమంటాడంటే ఆ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 టర్మ్స్ ఇస్తాడు, అలాగే ప్రోడక్ట్ ఆఫ్ 3 టర్మ్స్ ఇస్తాడు. ఇస్తే ఆ ప్రోగ్రెషన్ కనుక్కోమంటాడు. అంటే ప్రోగ్రెషన్ పూర్తిగా మనకి అందుబాటులో ఉండదు. అప్పుడు మనం ఆ 3 టర్మ్స్ని ఏ మైనస్ బి ఏ ప్లస్ బి అని తీసుకుంటాం. వాడిచ్చిన కండిషన్స్లో పెడితే సమ్ ఆఫ్ ది 3 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు దాన్ని చేస్తే ఏ వస్తుంది. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ఏ మైనస్ డి ఇంటూ ఏ ప్లస్ డి చేసినప్పుడు వాడిచ్చిన వాల్యూకి ఈక్వల్ చేస్తే డి వస్తుంది. ఏడి తెలుస్తుంది కాబట్టి మన ప్రోగ్రెషన్ ఏదైనా మనం రాసేస్తాం. అలాగే మరి ముఖ్యంగా 16th టర్మ్ మోడల్ లాగా ఈ 4th టర్మ్ ఇస్తాడు, 8th టర్మ్ ఇస్తాడు, ఏడి కనుక్కుంటాం. వాడిచ్చినటువంటి ఈక్వేషన్ ఒకటి ఫామ్ చేసుకుంటాం ఏ అండ్ డీల్లో. అలాగే 6th టర్మ్ ఇచ్చాడు, 10th టర్మ్ ఇచ్చాడు. అలాగే ఆ 2 టర్మ్స్ ద్వారా సమ్ చేయడం ద్వారా ఇంకొక ఈక్వేషన్ వస్తుంది 44 అని. ఆ రెండు అంటే ఫైనల్గా ఈ మోడల్ సెంట్రల్ ఐడియా ఏంటంటే ఈ ప్రోగ్రెషన్ ఫస్ట్ చాప్టర్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్లో ఉన్న హింట్స్ యూజ్ చేస్తూ మనం ఏడిఎన్ ఈ 3 కనుక్కోవాలి. వాడు ఫస్ట్ సమ్లో ఇచ్చినప్పుడు సమ్ ఇవ్వగానే ఏం కనుక్కోమన్నాడు, దానికి ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములాకి ఏ ఎలిమెంట్స్ కావాలి, ఇది ఫస్ట్ క్వశ్చన్ అరైజ్ అవ్వాలి. రెండోది ఆ ఫార్ములా వేసి ఆ ఎలిమెంట్స్ కనుక్కోవడం కోసం వాడిచ్చిన హింట్స్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి. ఈ 10th క్లాస్లో కాదు ఎక్కడైనా సరే. సో ఏది అడిగాడో తెలుసుకుని దాన్ని అనలైజ్ చేయగలిగితే ఉన్న వాటిని మనం యూటిలైజ్ చేసుకొని కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నిటి కూడా మనం కనుక్కోవచ్చు. అలాగే చూసినట్లయితే థర్డ్ ఎక్సర్సైజ్లో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్కి 2 ఫార్ములే ఉన్నాయి మనకి. ఎస్ఎన్ ఏడిఎన్ ఇచ్చినప్పుడు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఒక ఫార్ములా. అలాగే ఎస్ఎన్ ఏఎన్ఎల్ ఇచ్చినప్పుడు ఎల్ అంటే లాస్ట్ టర్మ్ ఆఫ్ ది ప్రోగ్రెషన్ అనమాట. ఎస్ఎన్ ఇచ్చినప్పుడు ఏఎన్ఎల్ ఇచ్చినప్పుడు ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ ఎన్ ఇంటూ ఏ ప్లస్ l/2. అదొకటి. ఈ 2 ఫార్ములా పైన మనకి సమ్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చేయండి. ఇందులో 6.3లో కూడా ఎక్సలెంట్ సమ్స్. అలాగే మరీ ముఖ్యంగా ఈ మధ్య మీరు చూసినట్లయితే 6.3లో థర్డ్లో ఉన్న సమ్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ 2 or 3 సమ్స్ చేస్తే మిగతా అన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే 7th సెక్టార్లో ఏఎన్ ఈజ్ ఈక్వల్ 3 + 4n, తర్వాత ఏఎన్ ఈజ్ ఈక్వల్ 9 - 5n లాంటి మోడల్ ఒక్కటి చేయండి చాలు. ఒక్కటి చేస్తే అలాంటి ఏ లెక్క ఇచ్చినా మీరు చేయగలుగుతారు. సో ఇది దీని యొక్క స్వరూపం. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 6.2 6.3 అనేవి కీలకమైనటువంటి ఇవి. మీరు అన్నీ కూడా ఒకసారి చూస్తే సరిపోతుంది. బాగా సిల్లీగా ఉన్న సమ్స్ వచ్చే అవకాశం లేదు. నేను మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి చేయడం ద్వారా సిల్లీగా ఉన్న సమ్స్ కూడా మీరు చేసే అవకాశం ఉంది. అలాగే ఇందులోనే రెండొక ప్రోగ్రెషన్ ఏంటంటే రెండోది జామెట్రికల్ ప్రోగ్రెషన్లో కేవలం స్మాల్ ఎక్సర్సైజ్ ఒకటి ఇచ్చాడు 6.4 6.5. ఈ రెండు కూడా చాలా ఈజీగా ఉండే ఎక్సర్సైజులు. సో జామెట్రికల్ ప్రోగ్రెషన్స్లో ఎలిమెంట్స్ మధ్య రేషియో అంటే డివిజన్ చేస్తే ఈక్వల్గా రావాలన్న సంగతి తెలుసు మీకు. సో దాన్ని మనం కామన్ రేషియో ఆర్ అని చెప్తాం. ఫస్ట్ టర్మ్ ఎప్పుడు కూడా యథావిధిగా ఏ ఉంటుంది కాబట్టి
సో దానిపైన ఈ 2 ఎక్సైజ్లో సిల్లీ బిట్స్ చూసుకోండి. దాంతో ఈ ప్రోగ్రెషన్ పూర్తి చేయనట్లు లెక్క. గణిత శాస్త్రం యొక్క మొదటి పేపర్లో చివరి చాప్టర్ 7th చాప్టర్ కోఆర్డినేట్స్ జామెట్రీ, నిరూపక రేఖ జామితి. ఈ చాప్టర్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ లో ఎలాంటి మోడల్స్ ఉన్నాయి? ముఖ్యంగా డిస్టెన్స్ ఫార్ములా, 2 బిందువులు ఇస్తే వాటి మధ్య దూరం కనుక్కునే సూత్రం నుంచి చేసే లెక్కలు, అందులోంచి వచ్చే 4 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే సెక్షన్ ఫార్ములా విభజన సూత్రం, దాని నుంచి వచ్చే సమ్స్, ఇలా అన్ని మోడల్స్ పైన ఒక విశ్లేషణ చేసి పేపర్ 1 సంబంధించినటువంటి గణిత శాస్త్ర పైన ఒక విశ్లేషణ పూర్తి చేద్దాం. ఇక మ్యాథ్స్ ఫస్ట్ పేపర్లో లాస్ట్ చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఇందులో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ మనం చూసినట్లయితే 7.1 ఈ ఎక్సర్సైజ్లో ఉన్న సమ్స్ మొత్తం చేయడానికి ఒకే ఒక ఫార్ములా మనకి అవసరం. అది డిస్టెన్స్ ఫార్ములా. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, 2 బిందువుల మధ్య దూరం. x1 y1 x2 y2 ఇచ్చినట్లయితే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఆ ఫార్ములా ద్వారా చేసే సమ్స్ ఇవన్నీ కూడా. వీటితో పాటు ఈ డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి ఈ ఎక్సైజ్ మొత్తంలో ఉన్నటువంటి అత్యంత ఇంపార్టెంట్ మోడల్ ఏంటంటే, ఇక్కడ చూడండి, 4 వర్టిసెస్ ఇచ్చి ఆ 4 వర్టిసెస్ ద్వారా ఫామ్ అయ్యే క్వాడ్రిలేటరల్ ఏదైతే చతుర్భుజం ఉందో అది స్క్వేరా, రెక్టాంగిలా, రాంబసా, ప్యారలగ్రామా, ఇది చెప్పేది. మనకి ప్రాపర్టీస్ ఆల్రెడీ క్లాస్ వర్క్లో డిస్కస్ చేశారు. కాబట్టి ఆ ప్రాపర్టీస్ ద్వారా మనం ఈ 4 పాయింట్స్ని ABCD అనుకుని ఏబి డిస్టెన్స్ BC CD DA AC BD కడతాం. సో ఆ 4 సైడ్స్ AB BC CD DA 4 సైడ్స్ ప్రకారంగా ప్లస్ డయాగనల్స్ ఏతున్నాయో వాటి యొక్క డిస్టెన్స్ AC అండ్ BD డిస్టెన్స్ ప్రకారంగా అది ఏ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే అది స్క్వేర్ అయితే స్క్వేర్, రెక్టాంగిలా లేదా రాంబసా లేదా ప్యారలగ్రామ్ అనేది డిసైడ్ చేసే లెక్క 4 మార్క్స్కి ఇంపార్టెంట్. దాంతోపాటు ఆ ఫస్ట్ ఎక్సర్సైజ్లోనే ఉన్నటువంటి లాస్ట్ సమ్స్ ఏతున్నాయో వాడే పాయింట్స్ ఇస్తాడు, ఏం చేయాలో వాడే చెప్తాడు. చూడండి చాలా లాస్ట్లో, అంటే 10th 11th 12th 13th 14th 15th సమ్స్ చూసినట్లయితే అవి చాలా చిన్నగా ఉండే సమ్స్. సో ఆ సమ్స్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఏం లేదు, చాలా డిస్టెన్స్ ఫార్ములా పైన చేసే సమ్సే, కాకపోతే ఆ సమ్స్లో ఏం చేయాలో వాడే చెప్తాడు. ఆ పాయింట్స్ తీసుకుని చెయ్యి అని చెప్తాడు, అదే మీరు చేయాల్సి ఉంటుంది. అదొకసారి చూసుకోండి. ఇకపోతే సెకండ్ ఎక్సర్సైజ్లో అత్యంత ఇంపార్టెంట్ సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా అంటే 2 పాయింట్స్ మనం తీసుకున్నట్లయితే, అలాగే సెకండ్ ఎక్సర్సైజ్లో సెక్షన్ ఫార్ములా పైన ఉన్న సమ్స్ అన్నీ కూడా చేయండి. సెక్షన్ ఫార్ములా పైన ఖచ్చితంగా 4 మార్క్స్, మిస్ అయితే 2 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ పైన చూసుకోండి. అలాగే లైన్ సెగ్మెంట్ సంబంధించిన 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే 1:2 2:1 తీసుకొని 2 సార్లు చేస్తాం. అలాగే ఒకే లైన్ సెగ్మెంట్ని 4 పార్ట్స్ అన్నప్పుడు 1:3 1:1 3:1 చేస్తాం. సో ఇలా సెక్షన్ ఫార్ములా ద్వారా ఈ ఇంపార్టెంట్ మోడల్ చూసుకోండి. అలాగే ఇదే ఎక్సర్సైజ్లో రేషియో కనుక్కునే మోడల్, సెకండ్ మోడల్ అనమాట. అది కూడా మంచి లెక్క. అది అందులో ఎక్సర్సైజ్ సంబంధించిన పక్కనే ఎగ్జాంపుల్ లెక్క ఒకటి చేయండి. అది ఎగ్జాంపుల్ దాదాపుగా చూసినట్లయితే మీకు పక్కనే కనిపిస్తుంది. అలాగే సెంట్రాయిడ్ బిట్, తర్వాత మిడ్ పాయింట్ బిట్, ఇవన్నీ కూడా మీరు చేయండి. అలాగే 7.2కి ముందు ఉన్నటువంటి చూసినట్లయితే ఎగ్జాంపుల్ 16 ఎగ్జాంపుల్ 17 ఖచ్చితంగా చేయండి, చాలా ఇంపార్టెంట్ అవి. అలాగే సెంట్రాయిడ్ ఫార్ములా కానీ మిడ్ పాయింట్ ఫార్ములా కానీ ఉపయోగించి అన్నోన్ ఎలిమెంట్స్ కే కనుక్కోమన్నప్పుడు మనం కనుక్కునే బిట్లు అవి ఒకసారి చూసుకోండి. అది అంటే 2 పాయింట్స్ ఇస్తాడు, అందులో తెలియని పాయింట్లో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ పీని కనుక్కోమంటాడు. మిడ్ పాయింట్ ఫార్ములా కానీ వాడు ఏ ఫార్ములా చెప్తే అదే ఫార్ములా ఉపయోగిస్తాం. అలాగే థర్డ్ ఎక్సర్సైజ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, ఇది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ డెల్టా, రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C హీరోన్ ఫార్ములా ఉపయోగించి చేసే ఒక మోడల్ ఇంపార్టెంట్. దాంతోపాటు జనరల్గా డెల్టా ఫార్ములా, మాడ్యులస్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2.
స్క్వేర్ యూనిట్స్ ఆ ఫార్ములా పైన ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోమంటాడు. అలాగే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఉపయోగించి మనం ఆ 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు అందులో అన్నోన్ ఎలిమెంట్ ఒక పీని కానీ కనుక్కోమన్నప్పుడు ఆ డెల్టా ఫార్ములా ఉపయోగించి చేసేటప్పుడు దానికి ఏరియా ఇస్తాడు, దాని ఏరియాకి ఈక్వల్ చేయాలి. అంటే ఏరియా ఎంత ఇస్తే దానికి ఈక్వల్ చేస్తాం. ఒకవేళ ఏరియా ఇవ్వని పక్షంలో ఒక్కోసారి ఆ 3 పాయింట్స్ కూడా కొలీనియర్ అని చెప్తాడు. సో కొలీనియర్ అని చెప్పినప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములాలో అన్ని వాల్యూస్ పెట్టి =0 అని తీసుకుంటాం. అలా కాకుండా కొలీనియర్ చెప్పుకొని ఉన్నప్పుడు ఆ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత ఇస్తే అంత 24 ఇస్తే 24 ఫార్ములా రాసి =24 అని రాస్తాం. అలా ఇచ్చిన పాయింట్స్లో తెలియని ఎలిమెంట్స్ కనుక్కోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. అదొకటి చేయండి. ఈరోజు ఫార్ములా ఒకటి మర్చిపోకండి, చాలా మంచిది ఇస్తాము. దాంతోపాటు ఇంకా లాస్ట్ ఎక్సర్సైజ్లో స్లోప్ ఒకటి. ఈ స్లోపు చాలా చిన్న ఫార్ములాతో స్లోప్ కంప్లీట్ చేస్తాం. ఇది 1 మార్క్ కానీ హాఫ్ మార్క్ కానీ ఇచ్చే అవకాశం ఉంది. సో దీంతో ఈ చాప్టర్ 7 చాప్టర్ యొక్క విశ్లేషణ పూర్తవుతుంది. ఎవరైతే 10 పాయింట్స్ 9 పాయింట్స్ అలా ఆశిస్తున్నారో వారు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి మూలంలో ఉన్నటువంటి 1 మార్క్స్ హాఫ్ మార్క్స్ బిట్స్ కూడా చేయండి. కానీ ఒకటి మాత్రం చేయాల్సింది, ఎటువంటి టెన్షన్ పడకుండా చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయండి. మిత్రులారా, 10వ తరగతి విద్యార్థులు కరోనా సమయంలో ప్రత్యేక పరీక్షా టైం టేబుల్ని ఎదుర్కొంటూ మరి చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి టైం టేబుల్ని పక్కన పెట్టుకుని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దయచేసి ముందు ఆందోళన పక్కన పెట్టండి. మీరు మార్చి పరీక్షలు గతంలో స్టార్ట్ అయిన నాటికి ఎంతైతే సబ్జెక్టుతో నిండుగా ఉన్నారో అంతే నిండుగా పరీక్షలకు వెళ్ళొచ్చు. మీరు ఈ 4 రోజులు చక్కగా గతంలో చదివిన వాటిని రివిజన్ చేసుకుంటూ, అలాగే కొత్త మీ గురువులు ఆల్రెడీ ఒక వాట్సాప్ గ్రూప్ లాంటి క్రియేట్ చేసి కొన్ని సలహాలు సూచనలు ఇస్తుంటారు కాబట్టి వాటి చూసుకుంటూ రివిజన్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ప్రశ్నాపత్రాల్లో ఉన్నటువంటి మోడల్ సమ్స్ అన్ని మీరు చేసి ఉన్నారు కాబట్టి, అలాగే క్లాస్ వర్క్ లో అనేక లెక్కలు మీరు ఇంతకుముందు గతంలో స్లిప్ టెస్టుల ద్వారా రాసి ఉన్నారు కాబట్టి ఎటువంటి భయం చెందాల్సిన పని లేదు. కాబట్టి విద్యార్థులారా, మళ్ళొకసారి అప్పీల్ చేస్తున్నా, మీరు దయచేసి మనసులో ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి. ప్రతి చాప్టర్లో గ్రిప్ సంపాదించుకుంటూ ఈజీగా ఉన్న చాప్టర్లు త్వరగా పూర్తి చేయండి. హార్డ్గా ఉన్న చాప్టర్ని 1-2 సార్లు రివిజన్ చేయండి. అదేవిధంగా ప్రశ్నాపత్రంలో కూడా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లో ముందుగా ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ లో ఎన్ని వస్తే అన్ని రాయండి. 3 వస్తే 3, 4 వస్తే 4 రాయండి. ఆ తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత 1 మార్క్స్ క్వశ్చన్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇట్లా ముందు ప్రశ్నాపత్రాన్ని క్షుణ్ణంగా చదివి అందులో 4 మార్కుల ప్రశ్నలు ముందు రాసి, తర్వాత 2 మార్కులు, తర్వాత 1 మార్క్స్ రాసిన తర్వాత తిరిగి రాని 4 మార్కులు వాటిని మనం రాయడానికి ప్రయత్నం చేయాలి. అలా ఏవైనా ప్రశ్న మనకి రాని పక్షంలో ఆ ప్రశ్నలో ఉన్నటువంటి కీలకమైన అంశాలు మరి నంబర్ వేసి రాయటం వల్ల దాన్ని రికార్డింగ్ డాటా అంటారు. ఆ రికార్డింగ్ డాటా అంటే లెక్కలోని ముఖ్యాంశాలను రాయటం వల్ల మనకి 4కి కనీసం 1 మార్క్ అన్నా ఇస్తారు. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ ని రికార్డింగ్ డాటా ద్వారా హాఫ్ మార్కు తేలిగ్గా పొందే అవకాశం ఉంది. ఏ సమ్ అయితే మనకి రాదో దానికి రిలేటెడ్ గా ఉన్న ఆన్సర్ కనీసం ఒక రఫ్ పిక్చర్ అన్న మీరు డ్రా చేయగలిగితే చక్కటి మార్క్స్ సంపాదించుకోగలుగుతారు. అలాగే గ్రాఫ్లు వేసేటప్పుడు కానివ్వండి, అలాగే మిగతా జామెట్రికల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్న బొమ్మలు వేసేటప్పుడు కానివ్వండి, మనం ఖచ్చితంగా రఫ్ పిక్చర్ వేయాలి. ఎందుకంటే దానికి ఒక 1 మార్క్ ఉంటుంది. అలాగే గ్రాఫ్ లో మాత్రం ఖచ్చితంగా స్కేల్ రాయాలి. స్కేల్ రాసినట్లయితేనే ఆ గ్రాఫ్ కి వాల్యూ ఉంటుంది. అలాగే గ్రాఫ్ ఎడిట్ చేసేటప్పుడు కూడా మీడియన్ కనుక్కున్న గ్రాఫ్ లో కానీ మిగతా సందర్భాల్లో కూడా చాలా మంది ఆన్సర్ కంక్లూజన్ ఇవ్వకుండానే ఈ పిక్చర్ వేసేసాం మనం, ఇది వచ్చేసింది ఆన్సర్, కాబట్టి దీని నుంచి మనం వేరే సమ్కి వెళ్ళిపోవచ్చు అన్న భావనలో ఉంటున్నారు. అలా ఉండకండి. అలాగే ప్రశ్నలు అందరూ కూడా ఎన్ని ప్రశ్నలు వచ్చి అన్ని ప్రశ్నలు రాసి పరీక్ష సమయం మొత్తం కూడా హాల్లో ఉండి ఎంతవరకు అయితే మీరు మీ యొక్క తరగతి గదిలో నేర్చుకున్నారో ఆ తరగతిలో నేర్చుకున్న వాటిని ప్రశ్నలకు రిలేటెడ్ గా ఆన్సర్లు రాయండి. అంతే తప్ప ముందుగానే పూర్తి చేసి వెళ్ళిపోకండి. ఎందుకంటే ఈ పరీక్ష అనేది చాలా జీవితంలో కీలక మలుపుతో కూడుకున్నది. ఈ పరీక్షలన్నీ చక్కగా రాసి వాటిని ఉత్తీర్ణులై చక్కగా కాలేజీకి వెళ్తారని ఆశిస్తూ మీరందరికీ ఉజ్వల భవిష్యత్తు కోరుకుంటూ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. మళ్ళీ మరొక ఎపిసోడ్లో అంకురం టీవీ కలుస్తుంది. అయితే విద్యార్థులారా, కేవలం ఇక్కడ విశ్లేషణ మాత్రమే జరిగింది. ఆన్సర్స్ తో పూర్తిగా విశ్లేషణ ఇవ్వడం లేదు. ఎందుకంటే క్లాస్ వర్క్ లో
గతంలో మీ సార్లు అన్ని మోడల్స్ చెప్పున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా ఒక మోడల్ చెప్పడం వల్ల అది ఇది మిక్స్ అయ్యి మీరు చాలా సందిగ్ధులు పడే అవకాశం ఉంది. కాబట్టి కేవలం ప్రశ్నల యొక్క సరళిని మాత్రమే నేను ఇక్కడ విశ్లేషణ చేయడం జరుగుతుంది తప్ప వాటి యొక్క ఆన్సర్ లోతుల్లోకి వెళ్ళబోవడం లేదు. దయచేసి గమనించండి, సహకరించండి. మరి జూన్ నెల మాసం తర్వాత అకాడమిక్ స్టార్ట్ అయిన తర్వాత తప్పనిసరిగా 10వ తరగతి మిగతా అన్ని తరగతులకు సంబంధించినటువంటి ప్రశ్నలు, మోడల్స్, వాటి సమాధానాలతో సహా క్షుణ్ణంగా మంచి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు కేవలం ఈ యొక్క విశ్లేషణతో సరిపెట్టుకోవాల్సిందిగా మనవి. నమస్తే.